అందరికీ నమస్కారం. ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో సులువుగా చెప్తాను. పట్టుకోండి, అందరూ రాసుకోండి. పెన్ను పేపర్ తెచ్చుకుని, పెన్ను పుస్తకం తెచ్చుకుని రాసుకోండి. శుభ్రంగా కొట్టించాలి. పెద్ద రసాలు తీసుకున్నాను. పచ్చడికి ముక్కలు కొట్టించాను. శుభ్రంగా గుడ్డ, కాటన్ గుడ్డతో చక్కగా తుడవాలి. తడి లేకుండా. లోపల పొగరు ఉంటుంది, పొర తీసేసి తుడుచుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక మామిడికాయ ముక్కలు ఒక డబ్బా కానీ ఒక గిన్నె కానీ పెట్టుకుని పుంచుకుని 4 గిన్నెలు ముక్కలు అయితే 4 అయినాయి. 4కి 1 కారం, 1 ఉప్పు మిక్సీ చేసుకున్నాను. మన సముద్రం కల్లుప్పు, సముద్రం ఉప్పు. కేజీన్నర ఆయిల్ పడుతుంది. ఇది ఏఎస్ఎం బ్రాండ్ నువ్వుల నూనె తెచ్చుకుంటారు చాలామంది. మేము ఆడించాము నువ్వులు తెచ్చి ఆడించిన నువ్వుల నూనె. ఇది పప్పు నూనె అంటారు కదా. ముందు ఆయిల్ కలుపుకుంటున్నాను. తర్వాత ఇది ఇంట్లో వేసి మిశ్రమం అంతా చూపిస్తాను గట్టిగా. నేను ఇలా కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి కొంచెం వేసుకోవాలి. ఆవపిండి బట్టి కారానికి కారం 1 వేసాం, ఒక పలతకి, ఉప్పు 1. దీంటి మెంతిపిండి ఏమో అందులో సగం పావు వేసుకున్నా చాలు, ఎక్కువ వేయకూడదు. ఆవపిండి ఆవకాయ పచ్చడి నిల్వ ఉండాలంటే మెంతులు ఎక్కువ వేయకూడదు. పొడి మెంతులు కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు తక్కువ తీసి ఉంచుకుని అవి కూడా ఇందులోనే కలిపేసుకున్నాను. ఇందాక ఆయిల్ పోసాను కదా, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిపేస్తాను. అందరూ బాగా చేసుకోండి. ఎండాకాలం చిటికెడు పసుపు వేసి కొంచెం 2 స్పూన్లు మెంతులు కూడా వేసిస్తే ఇంక మిశ్రమం తయారైపోయింది. ముక్కల్లా కలిపేస్తాను. పసుపు డబ్బా ఉంది అన్నవాళ్ళు అమ్మ ఇలాగే కలిపి చెప్పు. మరి ఆవకాయ పచ్చడి ఇలా కలిపేవాడు అమ్మగారు. మా పిల్లలందరూ ఇలా కలిపిన తర్వాత మురికాయలు తింటే కలిపేవాడు. ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు కదా. చూసుకుని మళ్ళీ చూసుకుంటా వేసుకోవాలి. ఒకసారి వేసుకున్నా ఎక్కువైపోతుంది. 3వ రోజే చూసుకోవచ్చు, 2వ రోజు తర్వాత కలుపుకోవచ్చు. నూనె కూడా ఇప్పుడు ఇవాళ వేస్తాము. ఇవాళ ఇలా పెట్టిగానే అంటే కలిసి కలవనట్టు నూనె లేనట్టు ఉంటుంది. రేపటికి ఓట కూడా వచ్చి కిందకు దిగుతుంది ముక్కలు, పైకి ఆయిల్ వస్తుంది. అయినా మళ్ళీ మనం కలుపుకుంటూ ఉంటే ఏమి తేడా రాదు. చూసుకుంటా కలుపుకుంటూ ఉంటుంది. ఇంకా ఇలాగే మరి శుభ్రం చేసుకున్నాం కాబట్టి గట్టిగా ఉండలేదు. ఇలా కలుపుకున్నప్పుడు పొడిగానే అనిపిస్తుంది మనకి. అయ్యి బాబా ఇదేం పచ్చడి అనుకుంటారు. చేతులు మండుతాయి కదా. చేతులు మండుతాయి అనుకుంటాం కానీ ఆయిల్ ఉంటుంది కదా, మండవు. ఇలాగే ఏంటి ఇప్పుడు బాగా ఓట దిగి మనకి చక్కగా గుజ్జు వస్తుంది. ఓట బాగా వస్తుంది. బాగుంటే ఎంత మనం శుభ్రంగా పొడిగా ఉంటే అంత బాగుంటుంది పచ్చడి. 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయినా ఇప్పటికే ఉంది. మాకు 2 సంవత్సరాలు అయినా పెట్టి నేను అట్లే చేసి ముందు కొంచెం కలుపుకున్న మిశ్రమం కాస్త వేస్తే అందులో సాల్ట్ కూడా ఉంటుంది కదా. కింద ముక్కలన్నీ అలా వస్తాయి. మళ్ళీ రేపు ఎల్లుండి దిగినాక మీకు చూపిస్తాను ఓట వచ్చాక ఎలా వచ్చిందో. చూస్తూ ఉండండి. ఇది నేర్చుకుని చేసుకుంటే అంతా టబ్లో కలిపేసి ఇది జాడీలోకి వేసేసుకున్నాను. జాడీలోకి ఎత్తాను. ఇప్పుడు జాడీ పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఏం లేదు, కాస్త
ఎలా అయినా పడద్ది మళ్ళీ 3వ రోజు కానీ 2వ రోజు అయినా సరే రేపు సాయంత్రం అయినా తీసి కలుపుకోవాలి. ఇంత వెలితికి వేసాం కదా ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది. మూతలు పెట్టేసి గుడ్డ కప్పేసి ఉంచేస్తే 3 రోజులకి చేస్తాను.